Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం ఐఫోన్ 17e నైతే అన్బాక్సింగ్ చేసి మనకి 65,000 రూపీస్కి ఈ ఫోన్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. యూఎస్లో యూట్యూబ్తో వస్తున్న ఇన్కమ్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో ప్రొఫెషనల్గా కొంచెం బిజీగా ఉన్నాను. అందుకనే ఎస్ఎస్ పాకెట్ టెక్లో వీడియోస్ చేస్తున్నారు. ఏదో కలిసి చేస్తాం మీ అండ్ ఎస్ఎస్. ఇప్పటి నుంచి ఫ్రీగా ఉన్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే పాకెట్ టెక్కి ఇస్తూ ఉండండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ చూడొచ్చు, సేమ్ ఓల్డ్ బాక్స్. మనకి పైన ఫోన్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఐఫోన్ అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఐఫోన్ 17e డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. మీరు ఇక్కడ చూస్తే మనకి పైన అండ్ కింద 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. ఇది వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. సో కలర్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇన్ డీటెయిల్డ్గా తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. మనకి బాక్స్లో ఒక ఛార్జర్ వస్తుంది. ఇది వచ్చేసి USB-C టు USB-C కేబుల్. మనకి అడాప్టర్ అయితే రాదు. అండ్ అలానే బుక్లెట్ విత్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో ఫోన్ చూడొచ్చు, ఇది బేబీ పింక్ కలర్లో ఉంది. లేడీస్కి అయితే కనుక కలర్ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి పేపర్ కవర్ ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గ్లాస్ బ్యాక్ విత్ మ్యాట్ ఫినిష్. సో మనకి ఫోన్ చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ ఐఫోన్ 16e లానే ఉంటుంది. మనకి డిఫరెంట్ గా అయితే కొత్తగా ఒక కలర్ ని యాడ్ చేశారు, పింక్ కలర్. ఇప్పుడు మనకి 17e వైట్, బ్లాక్ అండ్ పింక్ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మనకి 16e లో చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బట్ 17e వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ సపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీ కెన్ సీ ఏ మ్యాగ్నెట్. సో దీంట్లో అయితే మనకి మ్యాగ్సేఫ్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలానే 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 169 గ్రామ్స్ ఉంటుంది. ఈ చుట్టూ ఫ్రేమ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మనకి కెమెరా కంట్రోల్ బటన్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాక్షన్ బటన్ ఉంటుంది విత్ IP68 ఆఫ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. బిగ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. కొత్త కలర్ ఒకటి వచ్చింది. బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి 6.1 ఇంచెస్ ఆఫ్ డిస్ప్లే ఉంటుంది విత్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే. దీంట్లో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డైనమిక్ ఐలాండ్ ఇవ్వలేదు, ఓల్డ్ డిజైన్ నాచ్ తోనే ఇచ్చారు. దీంట్లో HDR10 సపోర్ట్ ఉంటుంది. రెగ్యులర్ బ్రైట్నెస్ వచ్చేసి 800 నిట్స్ దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 నిట్స్ దగ్గర ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఐఫోన్ 16eకి 17eకి మేజర్ డిఫరెన్సెస్ ఏమీ లేదు. ఒక చేంజ్ ఏంటి అంటే దీంట్లో సిరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ ని యాడ్ చేశారు. దీనివల్ల మనకి ఐఫోన్ 17 సిరీస్ లో వస్తున్న యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా మనకి ఐఫోన్ 17e లో ఉంటుంది. మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే లైట్ వైపు తిప్పినప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువగా అనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మనకి పిక్సెల్ ఫోన్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ చూసారా, చాలా ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి ఈ ఫోన్ లో వస్తున్న బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అంటే చిప్ సెట్. దీంట్లో మనకి యాపిల్ A19 చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 6 కోర్స్ CPU అండ్ 4 కోర్స్ GPU తో వస్తుంది. దీంట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరేజ్ వచ్చేసి బేస్ 128GB నుంచి 256GBకి అయితే ఇంక్రీజ్ చేశారు. మీరు ఈ ఇయర్ గనక ఏ యాపిల్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా మనకి 256GB వేరియంట్ తో బేస్ గా స్టార్ట్ అవుతుంది. 16e తో కంపేర్ చేసుకుంటే మనకి పెర్ఫార్మెన్స్ లో అయితే 20% ఇంక్రీజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసరికి దీంట్లో ఓన్లీ 1 సింగిల్ కెమెరా ఉంటుంది, విచ్ ఇస్ ఎ మెయిన్ కెమెరా ఆఫ్ 48 మెగాపిక్సెల్స్. ఇందులో మనం వైడ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు విత్ 26mm వైడ్. మీరు ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారు కదా, పోర్ట్రేట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది. డెప్త్ బాగా ఇంప్రూవ్ అయింది. మనకి చిప్ సెట్ ని ఇంక్రీజ్ చేశారు కాబట్టి చిప్ సెట్ యొక్క ప్రభావం కూడా మనకి ఫొటోస్ మీద కనిపిస్తుంది. దీంట్లో మనకి అప్ టు 10x ఆఫ్ డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. 1x అండ్ 2x లో అయితే కనుక ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక సింగిల్ కెమెరా ఉంది కాబట్టి మనకి మైక్రో ఫోటోగ్రఫీ ఆప్షన్ రాలేదు, బట్ నైట్ విజన్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో మనకి 17e లో ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మనకి ఐఫోన్ 17 సిరీస్ లో వస్తున్న 18 మెగాపిక్సెల్స్ కెమెరాని అయితే దీంట్లో ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ 1080p వీడియోస్. దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలానే స్టీరియో సౌండ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. దీంట్లో మనకి OIS సపోర్ట్ ఉంటుంది, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో వీడియో స్టేబుల్ గా ఉంటాయి. బట్ మనకి ఇచ్చిన ఒక కెమెరాలో సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేయలేదు. వీడియోస్ చూడడానికి ఓకేగా అనిపిస్తుంది. మనం 17 సిరీస్ లో ఉన్న 17 తో కానీ 17 Pro తో కానీ కంపేర్ చేయలేము. మనకి ఈ ఫోన్ లో సెల్యులార్ మోడెమ్ అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో మనకి యాపిల్ C
C1X చిప్సెట్ అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది. వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే కామన్ గా ఇస్తున్నారు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు వైర్డ్ ఛార్జర్ యూస్ చేస్తే కనుక 50% ఛార్జింగ్ మనకి 30 minutes లో వచ్చేస్తుంది. కొత్తగా ఇందాక చెప్పినట్టుగా 15 watts వైర్లెస్ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. నాకు పర్సనల్ గా అయితే 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో లెట్స్ కంక్లూడ్, ఈ ఫోన్ ఎవరికి బాగా సూట్ అవుతుందో చూద్దాము. మీకు కనుక ఈ ఫోన్ 50,000 రూపీస్ ఆర్ 55,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు iPhone 17eని iPhone 16తో కానీ iPhone 17తో కానీ కంపేర్ చేస్తే మనకి 16 ఆర్ 17 బెటర్గా అనిపిస్తుంది. లేదు నేను ఇయర్ రిలీజ్ అయిన iPhone 17 సిరీస్లోనే తక్కువ ప్రైస్కి ఫోన్ యూస్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు iPhone 17eని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో మనకి ఓన్లీ 1 కెమెరా మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ రాదు, ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదా iPhone 17e అన్బాక్సింగ్. అమ్మాయిలకి అయితే కనుక ఈ పింక్ కలర్ బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.